నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మేయర్ కామెంట్స్ పై స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి తాను మాట్లాడితే ఎవరూ మాట్లాడలేరని వ్యాఖ్య. నెల్లూరు కపాడిపాలెంలో కార్డన్ సెర్చ్, 19 మోటార్ బైక్లు, ఒక ఆటో సీజ్. మర్రిపాడులో రోడ్డు ప్రమాదం, బొగ్గు లారీని ఢీకొట్టిన ఇసుక లారీ. పాటూరులోని మహాలక్ష్మమ్మ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదుకోవాలని వేడుకోలు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. అమరావతిలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై మరోసారి కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని, నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జరీబు, మెట్ట భూముల అంశం, గ్రామ ఖండాలు, అసైన్డ్, లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. వీలైనంత వరకు త్వరితగతిన సమస్యల పరిష్కారంపై కమిటీ దృష్టి పెట్టింది. రైతుల ప్లాట్లకు హద్దురాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన కమిటీలో చర్చించారు. ఎల్లుండి ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. నగర మేయర్ పొట్లూరి శ్రావంతి కామెంట్స్ పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. నేను మాట్లాడితే చాలా మంది నోర్లు మూతపడతాయని హెచ్చరించారు. నాకు ఎన్నికల వేళ మాత్రమే జెండాలు, అజెండాలు. ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి అజెండా. వేరే అంశాలు వీటి గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు. మీరు ఈ యొక్క మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు కానీ ఏదీ లేకుండా 10 కాలాల పాటు ప్రజలకు మెరుగు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది. రాజకీయ విమర్శలకి ఖచ్చితంగా ప్రతి విమర్శలు ఉంటాయి. అది అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే యువతల వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు. ఏ వాదన కరెక్ట్ అనేది, మనం మాట్లాడే వాదన కరెక్టా, వాళ్ళు మాట్లాడే వాదన కరెక్ట్ అనేది, ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం. ఎన్నికలే అంటే మరో 1 సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. మరో 4-5 నెలల్లో పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు. ప్రజల మీద ఆ సంపూర్ణ విశ్వాసం నాకుంది. నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు అని కోరుకోండి. ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలామంది నోళ్లు కూడా తెరవరు. నెల్లూరు నగరం 6వ డివిజన్ వైసీపీ శ్రేణులతో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను ప్రజలు అసహించుకుంటున్నారని ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రామ్జీ నగర్ వైసీపీ సిటీ ఆఫీసులో 6వ డివిజన్ నేతలతో ఆయన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పర్వతిరెడ్డి పేరు పేరున పరిచయం చేసుకుని వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన్ని నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి దేవుని చిత్రపటాలు అందజేశారు. డివిజన్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో ఎలాంటి సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలు, నేతలకు భరోసానిచ్చారు. డివిజన్లో పార్టీ పటిష్టత దిశగా పనిచేయాలని వారికి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. రాబోయే వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవంతో పాటు స్థానం కల్పిస్తామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్రావు ఆధ్వర్యంలో కపాడిపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 19 మోటార్ బైక్లను, ఒక ఆటోను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
నెల్లూరు నగరం 3వ పట్టణ పరిధిలోని కపాడిపాలెంలో కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. హిస్టరీ సీతల, రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం నెల్లూరు 3వ పట్టణ పరిధిలోని కపాడిపాలెంలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగిందన్నారు. గాంజా కేసుకు సంబంధించి వారి ఆస్తుల వివరాలు సేకరించామన్నారు. నవంబర్ 27వ తారీఖు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ టౌన్ సిఏస్ అందరూ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్, 6 టౌన్ సిఏస్, ఎస్ఐస్ వాళ్ళ సిబ్బంది సుమారు 50 మంది సిబ్బంది కలిపి 3వ పట్టణ పరిధిలో వచ్చిన కపాడిపాలెంలో కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం జిల్లా ఎస్పీ మేడం అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో భాగంగా పాత నేరస్తులు, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్, అంటే పోలీస్ స్టేషన్లో ఏదైతే హిస్టరీ షీట్స్ ఉంటాయో వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. ఈ గాంజా అమ్ముతున్నారనే ఒక ప్రాంతంలో అక్కడ కూడా సెర్చ్ చేయడం జరిగింది. దాదాపు వెహికల్స్ 19 2 వీలర్స్ ఎటువంటి గుర్తింపు లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న సస్పిషియస్ వెహికల్స్ 19 సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వాడుతున్నారు, డాక్యుమెంట్స్ ఎందుకు లేవు అనేది మా పరిధిలో విచారిస్తాము. అలాగే ఈ గాంజా కేసులో సంబంధించిన ఒక పాత నేరస్తులు వాళ్ళ దగ్గర కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ లింక్ డాక్యుమెంట్స్ కూడా చేయడం జరిగింది కేసులో దర్యాప్తు భాగంగా. సో ఒకవేళ ఈ గాంజాకి సంబంధించింది ఈ ఫైనాన్షియల్ లింక్స్ ఉంటే అది కూడా బ్యాంక్ ఫ్రీజ్ లెటర్ చేయడమో లేకపోతే ఆ ప్రాపర్టీస్ ఎట్లా వచ్చాయని చెప్పేసి విచారించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిబ్బందిని, ఆఫీసర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఈ వెహికల్స్ అండి, ఒక ఆటో, ఒక 19 2 వీలర్స్. గాంజా అయితే దొరకలేదు, కానీ గాంజాకు సంబంధించిన ఈ ఫైనాన్షియల్ లింక్స్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే రొటీన్ పోలీసింగ్ భాగంగా ఒక ప్రివెంటివ్ మెజర్గా చేయాల్సిన ఆపరేషన్ ఇది. ప్రసాద్ నాయుడు హత్య దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండిపడ్డారు. కావలి ఏరియా వైద్యశాలలోని మార్చురీలో ప్రసాద్ మృతదేహాన్ని ఆయన సందర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.
జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో హత్యకు గురైన గొట్టిపాటి ప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం కావలి ఏరియా వైద్యశాల వద్ద పరామర్శించారు. ప్రసాద్ నాయుడు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాల మార్చురీ గదిలో ఉండగా ఎమ్మెల్యే సందర్శించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడి ధైర్యం చెప్పారు. హత్య చేసిన వారు, ఇందుకు పరోక్షకంగా సహకరించిన వారు ఎంతటి వారైనా శిక్ష పడేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం గట్టుపల్లి చింతలపాలెంలో హత్య జరిగిన స్థలం, పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రసాద్ హత్య దుర్మార్గమైన చర్య అన్నారు. తాను బుధవారం విజయవాడ వెళ్లినందున రాలేకపోయానని, అయినా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల, కావలి డీఎస్పీలతో మాట్లాడి వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం సరికాదన్నారు. సార్ నేను ఇంటి దగ్గర ఉన్నా సార్. ఫోన్ చేశాను నాకు, అమ్మాయి ఏడేందు పాడపాలెం కాడ ప్రసాద్ రాయుడు లేడంటే నేనేమన్నాను, కొనుక్కొని ఉన్నాడు లేదు, రేపు 2 గంటల దాకా మేలుకొని ఉన్నాడు కదా, ఇద్దరు బాత్రూంకెళ్ళే లావు కాక పక్కన వాళ్ళు ఎవరు అసలు మా ఆయన పోయేలాకి 2 వచ్చున్నారంట. వాళ్ళకి అడిగాను అడిగితే ఆడ పక్క చివరి పంట కూడా తీసేసాం సార్. వాళ్ళు ఆయన ఆడలో కొనుక్కొని ఉన్నాడు, ఎవరు చిన్నపిల్లలు కాడ చూశారు. నేను ఉదయం పోయి చూసా, తెంపేసింది. ఈయన ఏం చేసిండు, పెద్ద పాడ దగ్గర కూర్చోండి మేమంట. ఈ ఊళ్ళోకి అంతలోకి ఇంటికి పోయి నేను వస్తున్నానని కూడా చెప్పిండంట. మా ఆయన ఫోన్ చేసి వస్తున్నాను వేణు అనిందంట. వచ్చిండు, కోళ్ళు కొనుక్కున్నారంట సార్. కొనుక్కున్న తర్వాత మాకు రేపు పొద్దున పుట్టినరోజు ఉంది, మరి కోళ్ళు కావాలని అడిగాడు. సరే రేపు రండి అని అన్నారు. తీసుకున్నాడు ఆ 2 కోళ్ళు కూడా అది వదిలేసాడు. అవును షాప్కి వెళ్ళిపోయాడు. షాప్కి వెళ్ళినాడు, మళ్ళీ వచ్చినాక ఇది మోటార్ రిపేర్ చేసుకుంటున్నాడు. ఆ రిపేర్ చేసుకుంటున్నాడు, తీసిండు, ఆ బోర్ నీళ్ళు వేసుకుంటున్నాడంట. వీళ్ళు వచ్చినాక లోపలికి పోయాడు, తాళాలు తీసి లోపలికి పోయాడు. కోళ్ళు అందిస్తున్నాడంట. ఇంకెంత దెబ్బ వేసేసాను, కర్రు నిండా. దాన్ని తీసుకుని ఏడాప్పుడు పొడిచేసి ఆయన ఏం చేస్తాడు, ఊపిరి తిప్పుకోలేక గలగలగల కొట్టుకున్నాడు కదా. ఇంకా పండేసినోళ్ళు ఆడొక ఆయన కొట్టు దోలడానికి తాకి కోసం కాళ్ళు కనపడుతున్నాయంట. చెప్పులు కనపడుతుంది. నాకు భయం వేస్తుందమ్మా. ఏడేదో కొనుక్కోమన్నాడు. ఏంటంటే రఘు కప్పుకొని కొనుక్కోమన్నాడు. ఏమో జ్వరం తగిలింది నాకు, వీళ్ళు చూడండి అన్నాను. అంటే కాదు, బాగా పట్ల కప్పెట్టుకున్నాయి అమ్మాను. ఆడుండే 4 కోతాలన్నీ కప్పెట్టేసాను సార్. ఇంకా కనపడలేదు. ఆయన పట్టుకోలేక నేనే ఫోన్ చేశాను, చూడన్న లోపలికి వచ్చిండు. 2 సార్ 4 ఏళ్ళ బయట ఉన్నారంట. చెప్పారు సార్. బాగా 2 చూడలేదు సార్, 4 అని 2 వచ్చారు. ఈ బయట ఉన్నారు. చూసారికి గిలగల కుట్టుకొని ఆయన ప్రాణం పోయినా కోతాలు కప్పెట్టేసాను సార్. మాకు కూడా ఎవరు తెలియదు ఆయన కోతాలు కప్పెట్టుంటే. మామూలు కోతాలు అంటే అట్టన పోయి చూసేలేకి పట్టెలో ఎత్తేలేకి రక్తం మంటలు అయ్యి అప్పటికే ఇంకేడ కూడా మనిషి దళకలాడి అందరూ పోయి ఆకేసుకోండి. అందరూ వచ్చారు అప్పటికి. అప్పుడు 11 సార్, 12 కూడా కాకుండా జనాలు అందరూ తెలిసి నా పరిస్థితి చేశారు సార్. మా అందరికి అండగా ఉండండి. ఆయన మా పరిస్థితి ఏంటి ఉండిస్తున్నాను సార్. మమ్మల్ని జీవితాలు ఆయన పోయినట్టు నాకు మేము అలా అనుకుంటాము. మాకైతే ఎంత సార్ ఆయన ఉండేది మేము రాత్రి కాల్చి మా బాధలు ఏం చెప్పుకున్నాము. ఇంకా ఉండేవా ఏదో ఉండేవాళ్ళు అసలు ఆయన అంతగా ఉండేవాడు సార్. అసలు ఎంత దెబ్బరంగా ఉంటాడో. మేము అప్పటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా అనేవాళ్ళవి, నువ్వెంత దెబ్బరంగా ఉండవాడు, మీ ఆన్లైన్లో దోతేనే రాజకీయం కూడా చేయలేమనేవాడు. నిన్న ప్రాణము చిన్నదైనా సరే వాడు ఆయన పెట్టి పోసుకో షుగర్ వాడు అంటే నాకేం కాదు, మీరు ఎవరు నన్ను కంగారు పడి పక్కనవాడు. కాదు గ్రౌండ్ పోస్ట్ తెలుసు కదా దిక్షిత్ కదా ఏదన్నా ఉంటే ఆయనకి పెద్ద థ్రెట్ అంటే అక్కడి నుంచే. అందుకంటే మనూరు జీరో దుర్మార్గం పీక ఊరికే అట్లా కోడిని కోసినట్టు అంతే.
జస్ట్ 10 minutesలో జరిగితే వెళ్ళిపోయారు. అందరం అక్కడే ఉన్నాము, ఎవ్వడికి వాడు జనాల్లో కలిసిపోయాను. ఎవరైనా మనకేం తెలుసు సార్, చుట్టాలు కూడా వచ్చింది. చుట్టాలు ఏ ఊరు, అది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టాలు అందరూ బంధువులు ఎవరో వచ్చిపోతున్నారు అన్నట్టుగా కూడా ఉంటుంది కదా. ఒకళ్ళు వచ్చిపోయినా అంత ఫలానని ఐడియా రాదు కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇమీడియట్ గా నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. నిన్న నేను సెక్రటేరియట్ లో వేరే పని మీద సెక్రటేరియట్ లో ఉన్నప్పుడు నాకు కాల్ రావడం జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పి. ఇమీడియట్ గా నేను ఎస్పీ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి దీని మీద సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అతి త్వరగా దోషులందరినీ బయటికి తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చాక మొదటి నుంచి కూడా నేను చెబుతానే ఉన్నాను, ఎక్కడా కూడా గొడవలొద్దు. ఎక్కడ చిన్నది జరిగినా కూడా డిపార్ట్మెంట్ వారికి కానీ కూర్చోబెట్టి మాట్లాడి గ్రామ స్థాయిలో మనం సుభిక్షంగా ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా తలకాయ నొప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక పక్క ప్రయత్నం చేస్తా ఉంటే ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఆ కుటుంబానికి వెంకటేశ్వర గారు వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు, వారు కావిల్లో ఉంటారు. అలాగే వారి కుటుంబం కూడా వస్తా ఉంది ఇక్కడికి. వారి కుటుంబానికి కానీ వెంకటేశ్వర గారికి కానీ ఒక కుటుంబానికి సంబంధించిన అందరికీ కూడా రాబో రోజుల్లో నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. అందులో ఎటువంటి మొహమాటం లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా కూడా డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వెంకటేశ్వర గారికి కూడా చెప్పడం జరిగింది, మీకు అండగా నేను ఉంటానన్న. ఎక్కడ మీకు అవకాశం దొరికినా, ఎక్కడ మీకు ఫలాంటి అన్యాయం జరుగుతుందని మీరు భావించినా కూడా ఇమీడియట్ గా మీరు చెప్పమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారందరికీ నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది. గట్టుపల్లి పంచాయతీ అవ్వచ్చు, ఎక్కడ కూడా జలదంకి మండలంలో ఇటువంటి నాకు తెలిసి మన నాయకులతో మాట్లాడుతూ ఉంటే నేను వచ్చి 3.5 సంవత్సరం అయింది. అంత ముందు కూడా ఎక్కడన్నా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయని మన నాయకులను అడిగినప్పుడు ఎక్కడ కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్య ఎప్పుడు జరగలేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మనం ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, నాయకులుగా ముందుకు పోతున్నప్పుడు వారు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి కుటుంబం, వారి అమ్మగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఇప్పటి నుంచి కూడా వాళ్ళ కొత్త కుటుంబం ఏం కాదు ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండే కుటుంబం. పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ పక్కన అండగా నిలిచి వాళ్ళని ఆదుకున్న పరిస్థితి. ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారా కానీ ఏ రోజున కూడా ₹1 వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి లేదు. ఆ విధంగా ముందుకు పోయే కుటుంబాన్ని ఈ రకంగా ఒక మంచి నాయకుడిని రాబోయే రోజుల్లో ఆయన కూడా ఆయనకెంత 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకా కూడా ఎంతో రాజకీయ జీవితం ఉంది, ఇంకా కూడా ఎన్నెన్నో పదవులు వెళ్లాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆయన్ని ఈ రోజున దుర్మార్గంగా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. నేను గవర్నమెంట్ మన ఎక్కడ ఏ ఆఫీసర్తో అయినా కూడా అందరితో కూడా మాట్లాడి హై లెవెల్కైనా కూడా ఎక్కడ ఈ ఇష్యూ ఉన్నా కూడా దీన్ని కరెక్ట్ గా వెంకటేశ్వర గారితో టచ్ లో ఉండి న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. మరొకసారి ఈ కుటుంబానికి అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ కలుస్తాను, కుటుంబానికి అండగా ఉంటాను. వారందరికీ కూడా నా తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా ఇటువంటి ఒకసారి గమనించి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఒకసారి నేను విన్నవించేది, ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి పోకడ దుర్మార్గం. ఎవరు ఎక్కడ ఇటువంటి దీనికి వెళ్తున్నా కూడా మనం అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉందని అందరికీ కూడా ఒకసారి నేను సవినయంగా ఒకసారి అందరికీ కూడా విన్నవించుకుంటూ, అందరం కూడా ప్రసాద్ నాయుడు గారిని ఈ రోజున ఆయన మనిషి పోయాడు, మనిషిని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆ ఒకటి నేను చేయలేను కానీ మిగతా న్యాయం చేయగలిగే శక్తి నాకు ఉంది. నేను ఖచ్చితంగా ఆయనకి ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బొగ్గు లారీని ఇసుక లారీని ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడులో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇసుక లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై కండ్రిగ నందవరం మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొగ్గు లారీని అదే మార్గంలో వెనుక నుండి వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇసుక లారీ ముందు భాగం నుజ్జు అవగా అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. ప్రమాద తీవ్రత భయంకరంగా ఉన్నా ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పాతూరులో మహాలక్ష్మమ్మ ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యుత్ వైర్లు, ఇన్వర్టర్లు, అమ్మవారి పట్టుచీరలు మంటల్లో కాలిపోయాయి. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోవూరు మండలం పాటూరు పంచాయతీలోని తూర్పుపల్లిపాలెంలో ఉన్న మహాలక్ష్మమ్మ దేవస్థానంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి విద్యుత్ వైర్లు, ఇన్వర్టర్లు, అమ్మవారికి భక్తులు సమర్పించిన పట్టు చీరలు తగలబడ్డాయి.
వీటి విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆలయంలో మంటలు చెలరేగి చీరలు సామాగ్రి దగ్ధమైందని తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దయతలచి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. రాత్రి 12 గంటల ఆ టైంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. అందరు ఆ టైంలో అందరు నిద్రపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఏందో ఎక్కడ మంట వస్తుందని చెప్పి అందరూ వచ్చి చూసే లోపల ఇక్కడ ఇనుప బీరువాను, తర్వాత స్లాబు, తర్వాత అక్కడ మొత్తం వరండా అంతా అంటుకొని పట్టు వస్త్రములు, తర్వాత బీరువాలో ఉండే ఒక విలువైన వస్తువులన్నీ తగలబడిపోయినాయి. కావున ఈ మన పాటు కోవూరు మండలం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కొంచెం దయదలిచి ఇక్కడ పోయిన నష్టానికి పునర్నిర్మాణం చేసి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ పాటూరు తూర్పు పల్లిపాలెం గ్రామ ప్రజలు నేను స్వామిని ఇక్కడ ఒక సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నెల్లూరు జిల్లా జలదంకిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే దుర్మరణం చెందారు. మృతుడి వద్ద రోధిస్తున్న వారిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఓదార్చారు. పొట్ట చేత్తో పట్టుకొని ఊరుగాని ఊరికి ఉపాధికి వచ్చిన కూలి కారు ఢీకొని కాటికి పయనమైన ఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో జరిగింది. వరి నాట్లు వేసేందుకు వచ్చిన ఉత్తరాఖండ్కు చెందిన రామ్రాయ్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కూలీలు రోడ్డు పక్కనే విగత జీవిగా పడి ఉన్న రామ్రాయ్ను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మానవత్వం చాటుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడ ఆగి మృతుడి వద్ద రోధిస్తున్న వారిని ఓదార్చారు. మృతుడు మేనకోడలకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే వీరు వారి ఊరికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అక్కడ ఉన్న అధికారులకు, నాయకులకు సూచించారు. జలదంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్కులకి దేశ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, మహనీయుల పేర్లు పెట్టాలని నిర్ణయించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పేర్లను ప్రజలే నామకరణం చేయాలని ఆయన మీడియా సమావేశంలో కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల విలువ చేసే 29 పార్కులను కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేశామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 కోట్ల విలువ చేసే పార్కులను ప్రజలకు అంకితం చేసే క్రమంలో 7 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పార్కులకు దేశ నాయకులు, స్వాతంత్ర సమర యోధుల, మహనీయుల పేరు పెట్టాలని నిర్ణయించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పేర్లను ప్రజలే సూచించాలని ఆయన కోరారు. 3 దశల్లో ఈ పార్కులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా రూరల్ ప్రజలందరికీ భాగస్వాములను చేసి ముందుకు వెళతామని ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని, ప్రజల ఆస్తుల్ని భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి 100 కోట్ల విలువ చేసే ఆ 29 పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నా. ఈ యొక్క 29 పార్కుల్ని 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో 7 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90% పూర్తయినాయి, మిగతాయి కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రహరీ గోడలు నిర్మాణం తొలి దశ కింద 7 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా 2000 మొక్కల్ని 29 పార్కుల్లో నాటడం జరిగింది. రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో 4 రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. మూడో దశ కింద ఏదైతే ఈ 29 పార్కుల్లో వాకింగ్ ట్రాకు, బల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ 29 పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తాం.
భగత్ సింగ్ కాలనీలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు ధర్నా చేపట్టారు. దైనందిన జీవితంలో బ్యాంకు లావాదేవీలు తప్పనిసరి అని వారు అన్నారు. నెల్లూరు నగరం 53, 54వ డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని కోరుతూ డిసెంబర్ 2వ తేదీ భగత్ సింగ్ కాలనీ సచివాలయం వద్ద జరిగే ధర్నాకి ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ సిపిఎం పార్టీ భగత్ సింగ్ కాలనీ శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ కాలనీలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత దైనందిన కార్యక్రమాల్లో బ్యాంకు లావాదేవీలు తప్పనిసరి అయ్యాయని చెప్పారు. 53, 54వ డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకు లేకపోవడంతో ప్రజలు నిత్యం మైళ్ల దూరం వెళ్లి రావాల్సి వస్తుందన్నారు. అధికారులు కలెక్టర్కు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2వ తేదీ భగత్ సింగ్ కాలనీ సచివాలయం వద్ద జరిగే ధర్నాకి ప్రజలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేయర్ కామెంట్స్ పై స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి తాను మాట్లాడితే ఎవరూ మాట్లాడలేరని వ్యాఖ్య. నెల్లూరు కపాడిపాలెంలో కార్డన్ సెర్చ్, 19 మోటార్ బైక్లు, ఒక ఆటో సీజ్. మర్రిపాడులో రోడ్డు ప్రమాదం, బొగ్గు లారీని ఢీకొట్టిన ఇసుక లారీ. పాటూరులోని మహాలక్ష్మమ్మ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదుకోవాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.